సీనియర్లం ఇక్కడ పదవులెక్కడ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నేతలు. పీసీసీ చీఫ్ ఉన్న వేదిక మీదనే హాట్ కామెంట్స్ చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మరోవైపు డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు కాంగ్రెస్ ను వీడిన జీవన్ రెడ్డి రేవంత్ ను గద్దె దించే పార్టీలోకి వెళ్తాను అంటున్నారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరోసారి పీసీసీ చీఫ్ ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కొత్తగా వచ్చిన వారు సీనియర్స్ పై పెత్తనం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరన్న ప్రేమ్ సాగర్ రావు కార్యకర్తలను కాపాడుకుంటేనే మళ్లీ గెలుస్తామన్నారు. లేకపోతే ఓటమి తప్పదన్నారు. తిరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఎవరైతే తిరిగిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు మాత్రం సరైన సంస్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించకపోతే వచ్చే ఎన్నికలలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడేది వాస్తవాలు. రేపు ప్రభుత్వంలో కానీ మా అధ్యక్షులు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే, అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో ఇవాళ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారన్న ప్రేమ్ సాగర్ రావు పార్టీ ఓడిపోతే వాళ్లు కూడా పోతారన్నారు. అందుకే జెండా మోసిన కార్యకర్తలకి పదవులు ఇవ్వాలన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉంది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మిగిలిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన గౌరవించండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. మొన్నటి వరకు అనారోగ్యంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు కోలుకున్నారు. వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందో లేదో అని మదనపడుతున్నారు. మరోవైపు డిఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో తనకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ గుర్తించడం లేదంటున్నారు. తన అనుచరులతో సమావేశమై పార్టీ మారేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టుగా సమాచారం. నాకే అర్థం కాకపోతే నన్ను రోజు 10 మంది 20 మంది ఇంకెప్పుడు 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 అని అడుగుతూ ఉంటే మనకి ఏం సమాధానం చెప్పానో అర్థం కాకుండా చాలా అయోమయ పరిస్థితి మటుకు తప్పకుండా ఉంది. సో నాకు ఏదో ఒక క్లారిటీ, అసలు ఎవరైనా ఒకరు పిలిచి మాట్లాడటం కానీ ఇది ఇట్లా ఉంది, ఇప్పుడు కాదు ఇట్లా చేద్దాము అని చెప్పేసి ఆ పిలిచి మాట్లాడే విధానం కూడా లేకపోవటం చాలా బాధాకరం. అసంతృప్తులు అవే సర్దుకుంటాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డి పార్టీని వీడటానికి వేరే కారణాలున్నాయన్నారు. సీనియర్స్ కి పదవులు ఇస్తామని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కాస్త ఇబ్బంది ఉంది, ఇప్పటి వరకు పార్టీ పదవులు దక్కలేదని అడ్డుకపోతాయి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం వస్తుంది. జగిత్యాలలో ఇటు జీవన్ రెడ్డి కానీ మీ నిజామాబాద్ లో సంజయ్ కానీ పార్టీలు మారుతున్నారు, మీ పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు. రెడ్డి గారికి స్థానిక ఉన్న ఎమ్మెల్యే తగాదుతో పార్టీ పెట్టినారు. వారికి ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది. వారిని మేము సంబంధించే ప్రయత్నం చేసాం, చేయలేకపోయాం. పార్టీ విన్నారు. భవిష్యత్ అని చూద్దాం. ఇక నేతలకు ఇంకా మంత్రి పదవులకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంత భవిష్యత్తులో హైకమాండ్ నిర్ణయిస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ ని వీడిన జీవన్ రెడ్డి రేవంత్ టార్గెట్ గా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేసీఆర్ పై 10 ఏళ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తే రేవంత్ రెడ్డిపై 2 ఏళ్లలోనే జనాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. తనలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం, వీళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పండి. రేవంత్ రెడ్డిని గద్దె దించే సత్తా ఉన్న పార్టీలో చేరుతానన్నారు జీవన్ రెడ్డి. మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే
అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించారు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులపై ఫోకస్ చేసింది, వారిని బుజ్జగించే పనిలో పడింది.